పంటలు వండించుడంటే చిన్న ముచ్చట్న చెప్పురి. దుక్కి దున్నాలే, ఇత్తులు పెట్టాలి, మొక్కలు మొలిచేటట్లు కమ్మగా నీళ్లు పెట్టాలి, యాళ్ళకింత మందు కొట్టి పిచ్చి చెట్లుంటే పీకేయాలి. గిట్లా అందరు రైతులు చేసినట్లే శ్రీకాకుళం జిల్లా రైతులు కూడా చేస్తుర్రట. గాని పంట వండించిన నిమ్మలం లేదట. మరి వాళ్ళకు వచ్చిన తిప్పలేంది, ఎందుకు గట్లా నారాజు అవుతుర్రో ఒక్కసారి అట్లా పోయి చూసొద్దాం పారి. ఈ ఏనుగులు చల్లగుండా ఎంత గోస పెడుతున్నాయి చూడు. కొత్తూరు మండలం వసప అనే ఊరి దిక్కు తిరుక్కుంటా రైతులకు సుఖాలు చూపిస్తున్నాయి. హంస వంశధార నది చుట్టుపట్టున్న షేన్ల వడి బొత్త వలగ తింటున్నాయి. కుంటల పొంటి నీళ్లు దాగి అక్కడక్కడనే తిరుగుతున్నాయి. దీంతో షేన్ల కాడికి పోవాలంటే గజ్జన వణుకుతుర్రు రైతులు. ఏనుగులు ఆగం జయంగా చెరుకు, అరటి, మొక్కజొన్న, వేరుశెనగ, జీడి, మామిడి పంటలు సత్యనాశనం అయినాయట. ఎవరన్నా హడి హడి అని ఎల్లగొట్టబోతే మీదికి వస్తున్నాయట. ఏమో ఎల్లగొట్ట నీకే వస్తున్నావు, తొక్కితే కాసరెళ్తది అన్నట్లు మారేసి ఊరుకొస్తున్నాయట. దీంతో పంటలిగా మా చేతికి వచ్చినట్లే అని రైతులంతా నెత్తికి చేతులు పట్టుకొని నిమ్మలం చేసుకుర్రు. సర్కార్ మమ్మలను ఎట్లనో కట్లా ఆదుకోవాలి, మాకు న్యాయం చేయాలి, పంట వండిస్తే మాకు ఏం మిగులుతుందో ఏం పాడో గాని పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లనంత అద్రగనంగా ఉంది అని అడగబట్టిర్రు. అంతేకాదు గిట్ల పంటలు ఖరాబ్ చేస్తున్న ఏనుగులను ఎల్లగొట్టేందుకు సర్కారోళ్ళు కుంకి ఏనుగులను తెప్పిస్తామన్నారు. గా ముచ్చట ఎటువాయే అని అడుగుతుర్రు. ఇక ఇదెట్లుంటే అటు కుంకి ఏనుగులు తయారయ్యే ఉన్నాయట. గాని వాటిని ఒక తావుకెంచి ఇంకో తావుకు పట్టుకుపోవాలంటే రూల్స్ అడ్డం వస్తున్నాయట. అందుకే ఒప్పందం చేసుకున్న 8 కుంకి ఏనుగులను తీసుకొచ్చేందుకు ఆలస్యం అవుతుందనేది సర్కారోళ్ళు అంటున్న ముచ్చట. అటు చిత్తూరు జిల్లాలో 2 కుంకి ఏనుగులు ఉన్నాయట. గాని అవి ముసలి అయినాయట. అందుకే కొత్త దేవాలని సర్కార్ బానే తిప్పలు పడుతున్నది. గాని ఈ లోపల షేన్ల పొంటి ఏనుగుల దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరి వీటిని ఇంకెట్లా ఎల్లగొడతారో, రైతుల గోసలు ఎట్లా బాపుతారో చూసుకుంటూ పోవాలి.